దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగంగా యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. మీరిచ్చినట్టి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యము మీదయ్యున్నది, వినివారు నీ బిడ్డలై ఉన్నారు నాయన. వాక్యమును బోధించుటకు కావలసిన నాయన ఆత్మీయ జ్ఞానాన్ని మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోనండి. నన్ను నీ సిలువు చాటున మరుగుపరుచుకొని అయ్యా నా నోటికి బోరగా ఉండి ఏమి మాట్లాడవలనో ప్రభా సమయోచితమైన జ్ఞానం ఇచ్చి మాట్లాడుటకు కావలసిన కృపను ఇచ్చి విడుదల చేసిన ఆయన అది నా తండ్రి వినువారి ఎడల ప్రభానైనా వారి హృదయం తెరవబట్టకు కావలసిన కృపనిచ్చి నీ నామానికే మహిమ ఘనత ప్రభావంలో పొందుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. కనుక ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పక్షిరాజును గురించి కొన్ని దినములుగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పక్షిరాజు యొక్క మరి పిల్లలను అది ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో మనము ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుందాం. పక్షిరాజుకి ఎలాగున అవి ఎగరాలో మరి జాగ్రత్తగా వాటిని మరి నేర్పిస్తూ ఉంటుంది. మన పిల్లలకు కూడా మనం ఏం చేయాలి అని అంటే దైవభక్తి నేర్పించాలి. కనుక అది ఎగరటానికి ఏ రీతిగా మరి ప్రయత్నం చేస్తుంది అంటే మరి తన గూట్లో ఉన్న పిల్లలను మరి తను ఎప్పుడు మరి మేత తీసుకుని వచ్చి పోషిస్తూ మరి తన ఆ గూట్లోనే ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కొంచెము రెక్కలు వచ్చిన తర్వాత వాటిని ఏం చేస్తాయి అంటే ఇలాగే గూట్లో ఉంటే పక్షులు మరి ఆ పక్షులు మరి ఎగరటం అలవాటు చేసుకోలేవని ఏం చేస్తాయి అని అంటే మరి ఆ గూడు రేపటానికి ప్రయత్నం చేస్తాయి. ఆ గూడు రేపుతూ ఉన్నప్పుడు మరి ఎప్పుడు కూడా మరి తన తల్లిదండ్రులైన పక్షిరాజు మరి ఎప్పుడు కూడాను వాటికి ఆహారం తీసుకుని వచ్చి పెడుతూ ఉంటాయి. కనుక ఒకరోజు మరి ఆ గూడు రేపుట కొరకు ఏం చేసినాయి అంటే ఆహారం తీసుకుని రాకుండా మరి వాటిని మరి అలాగే ఉంచుతానికి ఇష్టపడినాయి. ఆ గూడు రేపినప్పుడు ఏమవుతుందంటే మరి ఆ గూటికి ఆధారమైన ఆ ముళ్ళను మరి అక్కడ ఏదైతే అది గూడు ఏర్పాటు చేయటానికి కట్టిందో వాటికి మూలమైన వాటిని మరి అవి క్రింద నుండి లాగివేయటం మొదలు పెడతా ఉంటాయి. కనుక మరి అట్లా లాగివేసేటప్పుడు ఏం తెలుస్తాయి అంటే అవి ఇప్పటి వరకు ఎంతో జాగ్రత్తగా ఉన్న మరి ఆ గ్రద్ద పిల్లలు ఏం చేస్తాయి అని అంటే అరుస్తూ ఉంటాయి. ఏంటో మేము కింద పడిపోయేటట్టు ఉన్నాం కదా అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవి తల్లిదండ్రులను మరి కేకలు వేస్తూ మరి మీరేం చేస్తున్నారు, మేము ఈ రీతిగా మరి క్రింద పడిపోతున్నామని చెప్పేసి అవి మరి వాటి కొరకు తల్లిదండ్రుల కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక గూడు లాగటం మరి అయిపోయిన తర్వాత ఏం చేస్తాయి అంటే మరి ఆ పిల్లలు అనుకుంటే కదా మరి ఇన్ని రోజుల వరకు తల్లి తండ్రి మనల్ని ఎంతో జాగ్రత్తగా చూసి మనకు ఆహారాన్ని సిద్ధం చేసినాయి, ఇప్పుడైతే ఆహారం తీసుకొని రాకుండా ఇట్లా క్రింద పడిపోవటానికి మరి ఈ సమయంలో మరి వాళ్ళు మనం ఇట్లా పడిపోతున్నప్పుడు ఊరికే చూస్తూ ఉన్నారు అన్నట్లుగా అవి ఆలోచన చేసుకుంటూ ఉంటాయి. అలా అరుస్తూ అరుస్తూ ఏం చేస్తాయి అంటే ఆ పక్షి గూడు లాగివేసిన తర్వాత అవన్నీ కూడాను క్రింద పడినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అవి క్రిందకు వస్తూ ఉన్నప్పుడు అవి అరుస్తూ ఉన్నప్పుడు మరి వీళ్ళు
ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే ఆ కింద పడే సమయంలో ఆ పక్షిని, ఆ చిన్న పిల్లలను ఏం చేస్తుందంటే మరి వాటి రెక్కల మీద ఎక్కించుకొని మరలా పైకి తీసుకొని వెళుతుంది. అప్పుడు అవి అనుకుంటాయి కదా, అయ్యో మనం ఇట్లాగ చేస్తే మరి తల్లిదండ్రులు చూస్తూ బాధపడుతూ ఉంటారు కదా, అందుకనే మనల్ని రక్షించారు, మనం కింద పడిపోవటం ఇష్టం లేదు అని చెప్పేసి మరి ఆ పిల్లలు అనుకుంటున్న సమయంలో మరలా పైకి తీసుకుని వెళ్ళి మరలా క్రిందకి మరి వదిలిపెడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఆ రీతిగా అట్లాగా వాటిని అలవాటు చేయటానికి పైనుండి క్రిందకు పడవేస్తూ, ఈసారి అయితే మరి మొదటిసారి పడవేసినప్పుడు మరి వాటి రెక్కల మీద వాటిని ఎత్తుకొని మరి వాటిని కింద పడకుండా చేసింది. రెండవసారి ఏం చేశారంటే ఇంకా పైకి తీసుకుని వెళ్ళి క్రిందకు వదిలినప్పుడు అవి క్రింద పడుతూ మరి అరుస్తూ ఉన్నప్పుడు మరి ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే, ఇక మేము మీకు తోడుగా ఉండము, కానీ మీరే మరి జాగ్రత్తగా ఎగరాలి అని చెప్పేసి ఆ పక్షి పిల్లలకు నేర్పిస్తూ ఉంటుంది. ఆ నేర్పిస్తూ ఉన్న ఆ సమయంలో ఏంటి అని అంటే మరి ఇక తల్లిదండ్రులు మనకు తోడుగా ఉండరు, ఎలాగైనా సరే ఇక మనమే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆ చిన్న చిన్న రెక్కలతో ఏం చేస్తాయి అంటే ఇక గత్యంతరం లేని సమయంలో ఆ రెక్కలు టపటపా కొట్టుకుంటూ క్రింద పడబోయేవి కూడాను పైకి ఎగరటానికి అలవాటు చేసుకుంటాయి. కనుక మెల్లమెల్లగా ఎగురుతూ ఉంటాయి. ఆ మెల్లమెల్లగా ఎగురుతూ ఉన్న సమయం మొదలు పెడతాయి కనుక మరి అవి మరలా క్రింద పడకుండా పైకి ఎగరటానికి మరి అక్కడ సమయం దొరికింది. కనుక మనం కూడా ఏం చేయాలంటే మన పిల్లలకు కొన్ని మరి నేర్పిస్తూ ఉండాలి. మరి దేవుని యొక్క శిక్షలో బోధలో బిడ్డలను మరి అలవాటు చేయాలి. వారికి అది అలవాటు చేయకపోతే, ఎందుకంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని వాక్య భాగం మనకు సెలవిస్తుంది. అదే రీతిగా మనం ఏం చేయాలంటే ప్రతిసారి తల్లిదండ్రులమైన మన మీద మన బిడ్డలు ఆధారపడకుండా మనం ఏం చేయాలి అంటే దేవుని మీద ఆధారపడేటట్లుగా మనం చేయాలి. అంటే ప్రార్థనలో వాక్యములో వాళ్ళను సరిచేసుకుంటూ మరి ఆ బిడ్డలను జాగ్రత్తగా, దేవా ఎవరున్నా లేకపోయినా నువ్వుంటే చాలయ్యా అని దేవుని మీద ఆధారపడేటట్లుగా మనం వారికి నేర్పించాలని ప్రభు యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. కనుక ఎవరు లేకపోయినా కూడా ప్రభువు కొరకు నేను జీవించాలి, ప్రభువు మీద విశ్వాసం ఉంచటానికి నేను అలవాటు చేసుకోవాలని ఆ బిడ్డలు కూడా అలవాటు అయ్యేటట్లుగా మరి ఆ పక్షిరాజు పిల్లలు ఏ రీతిగా క్రింద పడకుండా ఆ చిన్న రెక్కలతోటి మరి పైకి ఎలాగున ఎగురుతూ మరి అలవాటు చేసుకున్నవో మనము కూడాను మన బిడ్డలైన మరి పిల్లలకు ఏం చేయాలి అని అంటే దేవుని యొక్క శిక్షలో బోధలో ఎదుగునట్లు వారికి అలవాటు చేయాలని చెప్పేసి మరి దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మన పిల్లలకు మనము మరి దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తూ ఆ మరి యొక్క ఆ పరిస్థితులన్నిటినీ వాళ్ళకి కల్పిస్తూ ఇలాగున విశ్వాసం ఉంచాలి అనే విషయాన్ని వాళ్ళు ఏ రీతిగా ఉంటే విశ్వాసం ఉంచుతారో ఆ పరిస్థితులన్నీ బిడ్డలకు తెలియచేసి మనం ఏం చేయాలి అని అంటే ఆ విశ్వాసంలో మనము వారిని పెంచి ఆ రీతిగా పక్షిరాజు పిల్లలు ఏ రీతిగా ఎగురుతున్నాయో అలాగే దేవుని సన్నిధిలో మన బిడ్డలు ఎదుగునట్లుగా మరి ఈ పక్షిరాజు మరి ఆ బిడ్డలకు ఎట్లాగున నేర్పుతూ ఉన్నాయో మనం కూడా మన బిడ్డలకు ఆ రీతిగా నేర్పించాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. ఈ పక్షిరాజు మనకు ఎన్నో విషయాలను మనకు నేర్పిస్తుంది. కనుక పక్షులకే అంత జ్ఞానము కలిగినప్పుడు మనము దేవుడు మనకు ఎంతో జ్ఞానం ఇచ్చాడు కదా, మరి అట్టి జ్ఞానాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామో మనము ఈ వాక్యము వింటున్నాం, మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత యొక్క మరి ఆ పక్షి చేసే విధానం ఏంటంటే పక్షికి శత్రువు ఒకటి ఉంది. ఆ పక్షిరాజు శత్రువు ఏంటి అని అంటే పాము. ఆ పాము ఏం చేస్తుంది అంటే పక్షిరాజు ఎంత ఎత్తులో గూడు కట్టుకున్నప్పటికీ కూడాను మరి అంత దూరము కూడా ఎక్కడికైనా సరే ఎంత ఎత్తులో కట్టుకున్నా అక్కడికి వెళ్ళి అక్కడ తన సంతానం అనేది ఏది కూడాను లేకుండా చేయాలని ఆ పాము ఎంతగానో మరి ఆ సంతానం లేకుండా చేయటానికి మరి అక్కడికి వెళ్ళి దాన్ని మరి పాడు చేయటానికి ఇష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక దాని వంశము లేకుండా చేయాలి అని చెప్పేసి మరి ఆ సర్పము ఎంతగానో మరి ప్రయాసపడుతూ ఉంటుంది. మనకు కూడా ఒక శత్రువు ఉన్నాడు, ఎవరంటే మరి సాతాను.
కనుక మనం చేయాల్సిందల్లా ఏంటి అని అంటే, వాడు చేసేది ఏంటి అని అంటే, వాడు దొంగలా దోచుకోవటానికి వస్తాడు, హత్య చేయటానికి వస్తాడు. ఇవి చేయటం తప్ప వాడికి ఏది కూడా చేతగాదు. కనుక మనం ఎక్కడ ఉన్నామంటే ఈ లోకములో, యుద్ధభూమిలో మనం ఉన్నాము. కనుక మరి మనము జన్మించిన తీరును బట్టి వాడితోటి యుద్ధం మనము చేయాలి. కనుక యుద్ధములో మనం యుద్ధమే చేయాలి. లేకపోతే మనం ఏం చేస్తామనంటే చనిపోవటానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఓడిపోవటానికి అవకాశం ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే యుద్ధము చేయాలి. వాడందుకే ఎవరిని మృంగుదునా అని మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి అని అంటే, మనము ప్రభువులకు లోబడి జీవించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. సాతానుని ఎదిరించాలి. ఎప్పుడైతే దాన్ని ఎదిరిస్తామో అప్పుడు వారి పారిపోతాడని చెబుతున్నాడు. కనుక ప్రభువుకు లోబడాలి. రెండవదిగా సాతానుని ఎదిరించాలి. ప్రభువుకు లోబడకుండా మనము సాతానుని ఎదిరించలేము. ఎందుకంటే సాతానుని ఎదిరించాలి అంటే మనము దేవుని యొక్క శక్తిని మనకు కావాలి. దేవునికి లోబడితేనే ఆ కార్యము మన ఎడల జరుగుతుందని దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక మనకేంటి అని అంటే దేవుని యొక్క శక్తి ఏంటంటే యేసు నామం అనే శక్తివంతమైన ఆయుధం మనకు ఉంది. కనుక మనం ఏం చేయాలి అంటే, గొలియాతుతో దావీదు అంటున్నాడు కదా, నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తున్నావు, మరి ఆ యుద్ధము ఖడ్గం తీసుకొని వస్తున్నావు, మరి కత్తి తీసుకొని వస్తున్నావు, మరి డాలు తీసుకొని వస్తున్నావు. కానీ మరి నాకైతే ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధం ఏంటి అని అంటే అది ఎవరికి కూడా తెలియని ఆయుధం. అదే యెహోవా నామం అని చెప్పేసి మరి గొలియాతుతోటి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. మనకు కూడా నువ్వు ఏం చేయాలి అంటే యేసు నామము అనే దానిని మనము ఆయుధంగా చేసుకొని శత్రువైన సాతాను మీదకి మనము మరి యుద్ధం చేయాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక మరి మనం ఏంటి అంటే ఆ శత్రువు యొక్క బారిని పడకుండా ఉండాలి అని చెప్పేసి దేవుడు ఎంతగానో మనలను కోరుకుంటున్నాడు. సాతాను ఎప్పుడు కూడాను మన కుటుంబాలను బాగుపడటం దానికి ఇష్టం ఉండదు. కానీ మన కుటుంబాలాంటిని చెడిపోవటానికి మరి అది ఇష్టపడుతూ ఉంటుంది. కనుక ఎప్పుడు కూడాను మన కుటుంబాల్లో ఏదో ఒక గలిబిలి పెడుతూ ఉంటుంది. కనుక దానిని ఎదిరించాలి అని అంటే యేసయ్య నామం మనకు కావాలి. కనుక మరి దానికి కీడు చేయటమే అలవాటు. కనుక మేలు చేసే మరి పరిస్థితులు దానికి ఉండవు. కనుక మరి యేసయ్య అందరికీ ఉపకారి. ఆయన మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు. కనుక ముందుగా మనము దేవునికి లోబడాలి. ఎప్పుడైతే దేవునికి లోబడతామో అప్పుడు శత్రువుపై మనకు విజయము లభిస్తుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు మరి సెలవిస్తూ ఉంది. కనుక మనం ఏం చేయాలంటే ఆ సర్పాన్ని మరి ఏదో ఒక సమయంలో ఆ సర్పాన్ని చూసి ఏం చేస్తుంది అంటే మరి ఆ సర్పాన్ని పక్షిరాజు ఒక్కొక్కసారి పట్టేసుకుంటుంది. ఆ పట్టేసుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ సర్పాన్ని చాలా ఎత్తైన ప్రాంతంలోనికి తీసుకుని వెళ్ళిపోద్ది. చాలా ఎత్తైన ప్రాంతంలోనికి వేగముగా తీసుకుని వెళ్ళి ఎత్తైన ప్రదేశంలో కొండలు ఉంటాయి. కనుక ఆ కొండ మీద దానిని మరి అక్కడ పెట్టేసి కాళ్ళతోటి గట్టిగా మరి నొక్కి పట్టి ఏం చేస్తుంది అని అంటే ముక్కుతోటి గట్టిగా నొక్కి దాన్ని చంపేయటానికి మరి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక ఆ రీతిగా దానిని మరి జయించటానికి పక్షిరాజు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో అది ఎదురు తిరగటానికి వీలుండదు. ఎందుకంటే తన వాడి అయిన మరి ఆ గోళ్లతోటి ఆ కాళ్ళను గట్టిగా మరి దాన్ని పట్టుకొని తన ముక్కుతోటి గట్టిగా బండకేసి కొడుతూ ఉంటుంది. కనుక అది వెంటనే మరి చనిపోవటానికి మరి ఆస్కారం ఉంది. కనుక అది ఖచ్చితంగా అక్కడ ఆ దెబ్బలకు చనిపోవటం జరుగుతుంది. మనము కూడా ఏం చేయాలంటే సాతానుని మన కాళ్ళ క్రిందకు తెచ్చుకోవాలి అంటే దేవుని వాక్యమనే మరి ఆ నామాన్ని మనము తీసుకొని ఆ ఖడ్గాన్ని తీసుకుని మరి దానిని ఎదిరించి దాన్ని జయించేవారిగా ఉండాలి. ఆ సర్పాన్ని ఏ రీతిగా తన కాళ్ళ కింద పెట్టుకుని ముక్కుతో పొడిచి మరి ఏ రీతిగా చంపివేస్తుందో మరి మన కాళ్ళ కిందకు ఆ సాతాన్ని తీసుకుని వచ్చి చంపివేసే విధంగా మనం ఉండాలి అంటే యేసునామం మనకు కావలసి ఉంది. కనుక మరి యేసునామంలోనే మనకు జయము దొరుకుతుంది. కనుక మనం ఏం చేయాలి అంటే మరి
అవన్నిటినీ కూడాను మరి పక్షిరాజు ఏ రీతిగా మరి దాన్ని చంపివేసిందో మనము కూడా దేవుని యొక్క వాక్యముతో దాన్ని ఎదిరించి దాని ఎడల మనకు జరిగే కార్యాలన్నీ జరగకుండా చేసుకోవాలి అని అంటే మరి దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దాని యొక్క కుయుక్తులన్నీ మనకు తెలియాలి అంటే దేవుని వాక్యం ద్వారానే మనకు తెలుస్తుంది. కనుక మనము ఏదైతే పోగొట్టుకుంటున్నామో వాటన్నిటినీ కూడాను సాతానైతే అన్ని తీసుకోవాలని చూస్తుంది, మనమైతే దేవుని యొద్ద నుండి ప్రతిదీ కూడా తీసుకోవాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటే మరి దోచుకోబడిన ఆ ధనమంతయు మరి సంపాదించుకోవటానికి యేసయ్య దగ్గర ప్రార్థన అడుగుతూ ఉన్నాడు. అయ్యా నేను మరి ఏం చేయాలి అని అంటే వారిని నేను తరుముదనా అని అడుగుతాడు దేవుణ్ణి. మరి ఆ తరిమే సమయంలో అంటున్నాడు కదా, నువ్వు వెంటనే వాళ్ళ మీదకు యుద్ధానికి వెళ్ళు, యేసునామములో నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటిని కూడాను నువ్వు సంపాదించుకుంటావని చెప్పేసి మరి దేవుడు దావీదుతో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక పోగొట్టుకున్న వాటన్నిటినీ మరి సాతాను క్రియలను బట్టి మనము ఏమేమైతే పోగొట్టుకుంటున్నామో అవన్నీ కూడాను యేసు నామము ద్వారా మనము మరి వాటిని సమకూర్చుకోవటానికి దేవుడు సహాయం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే సాతానుని జయించాలి అనే కసి మనలోకి రావాలి, అప్పుడే మనము దాన్ని జయించగలము. కనుక ప్రభు ఏమంటున్నాడంటే దేవునికి లోబడి మరి దానిని ఎదిరించే శక్తిని మనం పొందుకొని మరి ఆ సాతానును మనము చంపివేసే విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. పక్షిరాజును మరలా ఒక విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అది యవ్వన ప్రాయంలోకి రావాలి అని అంటే మరి పక్షిరాజు మరి ఇక్కడ వాక్య భాగంలో చెప్పినట్లుగా మరి పక్షిరాజు రెక్కలు చాపి పైకెగురును, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అంటున్నారు. కనుక యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుందురు అని ఉంది. కనుక అట్టి నూతన బలము పొందుకోవటానికి ఆ పక్షిరాజు ఏం చేస్తుంది అని అంటే ఎత్తైన ప్రదేశంలోనికి వెళ్ళి తనకున్న రెక్కలన్నిటినీ కూడాను మరి పీకి వేసుకుంటుంది. ఆ పీకి వేసుకున్న తర్వాత తన ముక్కు గోళ్ళు అన్నీ కూడాను ఆ రాతి మీద రుద్ది మరి అవన్నిటిని కూడా సరిచేసుకోవటానికి అక్కడ ఆ ఎత్తైన ప్రాంతంలోనికి వెళ్ళి మరి అక్కడ అవన్నిటిని కూడాను సరిచేసుకుంటుంది. ఆ ఉన్న పాత ఈకలన్నిటిని కూడాను పీకి వేసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఇవన్నీ చేసుకుని మరలా ఆ ముక్కు పెరిగి మరి నూతనమైన రెక్కలు వచ్చిన తర్వాత అక్కడ నుండి మరలా ఎగరటానికి ప్రారంభిస్తుంది. కనుక అప్పుడు వచ్చే ఆ రక్తమును అన్నిటిని కూడా శుద్ధి చేసుకుంటుంది. మరి ఆ రీతిగా రెక్కలన్నీ పీక్కున్న తర్వాత నూతనమైన రెక్కలు వచ్చిన తర్వాత మరలా నూతనమైన యవ్వనంలోనికి మరి మరలా అది సిద్ధపరుచుకొని ఆ ఎత్తైన ప్రదేశంలో నుండి మరి రావటానికి అవకాశం దొరుకుతుంది. కనుక మనము కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో దేవునికి ఏదైతే ఇష్టము కాదో వాటన్నిటినీ మనము పీకేసుకోవాలి, వాటన్నిటినీ మనము తీసివేసుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. ఎందుకంటే పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయన అని అంటున్నాడు. పాతవి గతించాలి అని అంటే వాటన్నిటినీ మనము తీసివేసుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. నూతనమైన జీవముతో మరి ఆయన సన్నిధిలో గడపాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 10వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పక్షిరాజు మరి చనిపోయే ముందు ఏం చేస్తుందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మరి పక్షిరాజు ఆ చనిపోబోయే ముందు మరి ఏం చేస్తుందంటే సంసారం జీవితానికి చాలా దూరంగా ఉండి ఎత్తైన ప్రదేశంలో ఎక్కడైతే ఉందో అక్కడికి చేరి ఏం చేస్తుందంటే ఆ పర్వత శిఖరము మీదకి వెళ్ళి అక్కడ సూర్యుని వైపు చూస్తూ ఉంటుంది. సూర్యుని వైపు అలా మరి ఎన్ని దినములైనా సరే అలాగ చూస్తూ ఉండి మరి తన జీవితాన్ని ముగించటానికి ఇష్టపడుతూ ఉంటుంది. అంటే అలాగ చూసి ఆ సూర్యుడు ఎవరంటే నీతి సూర్యుడైన దేవుడు మరి తన జీవితంలో ఇంకా నాకు ఏది వద్దయ్యా నువ్వు చాలు అని చెప్పేసి
మరి ఆ ఎత్తైన ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది అంటే అలాగున సూర్యుని వైపు చూస్తూ తన జీవితాన్ని ముగించి వేస్తుంది. కనుక మనము కూడా ఏం చేయాలంటే చివరి దశలో, మరణమవుతున్న దశలో మరి ఎలాగున ఆ సూర్యుని వైపు చూస్తుందో మన జీవితంలో కూడా నీతి సూర్యుడైన యేసు వైపు చూస్తూ మనము జీవించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. క్రైస్తవులమైన మన జీవితంలో మరి మరణం అనేది మరి అద్భుతమైన ఒక ఘట్టంగా ఉంటుంది. ఎందుకంటే మరణం అనేది చాలా అద్భుతమైనది. దేవుడు ఏం చేశాడంటే మనలను మట్టిలో నుండి నిర్మించాడు. మరి అది ఆయన సెలవు లేకుండా ఆ మరణము మన యొద్దకు రాదు. కనుక మరి ఆ మరణం కాల సమయంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక మనం ఆ సమయంలో మనం ఏం చేయాలంటే మరి పౌలు గారు చెప్పినట్లుగా నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నాకు నీతి కిరీటము దాచబడి ఉన్నదని పౌలు గారు ఏ రీతిగా చెప్తూ ఉన్నాడో మన జీవితంలో కూడా మనము చేసే కార్యములను బట్టి ఒక్కొక్కసారి అనుకుంటాం కదా, అయ్యో నేను ఈ పని ఎందుకు చేయలేకపోయానని ఆ చివరి దశలో మనం అనుకుంటూ ఉంటాం. నాకు ఇచ్చిన తలాంతులను నేను ఎందుకు వాడుకోలేకపోయామని, మరి ఇలాగన కొన్ని మరి పనులు చేయలేకపోయామే అని చెప్పేసి మనము ఎంతో వేదన పడుతూ ఉంటాము. కనుక మనం ఏం చేయాలి అంటే ఆ చనిపోకముందే దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేయటానికి మనకు సమయం దొరుకుతుందో, మన పరిస్థితులన్నీ ఆ రీతిగా అనుకూలంగా ఉంటాయో చేయగలిగినంత వరకు కూడాను దేవుని కొరకు ప్రయాసపడేవారిగా మరి నాకు ఈ రీతిగా దేవుడు సమయాన్ని ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చే రీతిలో మనము జీవించాలి. మరి ఇవన్నీ ఏది చేయకుండా కూడాను ఆ చనిపోబోయే ముందు నేను ఈ రీతిగా చేయలేకపోయానే, మరి ఇలాంటి పరిస్థితుల్లోనికి నేను వచ్చానే అని చెప్పేసి అనుకుంటే మనకి ఏది కూడా ప్రయోజనం అంటూ ఏది ఉండదు. కనుక మనం ఏం చేయాలి అంటే నా జీవితంలో మరి నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగు నేను తొదముట్టించాను అని చెప్పేసి నా కొరకు నీతి కిరీటము మరి ఉంచబడి ఉన్నదని మనము సంతోషంగా చెప్పగలగాలి అంటే ఈ కార్యములన్నీ దేవుని యొక్క పనిలో మనము మరి వాటిని చేయాల్సిన వారముగా ఆ బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు కనుక వాటిని నెరవేర్చేవారుగా ఉండాలి. కనుక దేవుడు ఏమంటున్నాడనంటే నీకు ఇచ్చిన సమయంలో దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన ధనాన్ని, నీకు ఇచ్చిన బలాన్ని, మరి నీకు ఏదైతే దేవుడు అనుగ్రహించాడో వాటన్నిటిని కూడాను దేవుని యొక్క పని కొరకు ఉపయోగించాలి అని చెప్పేసి దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుక మనందరము కూడాను దేవుని పనిలో వాడబడేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి పక్షిరాజును గురించి ఎన్నో విషయాలు మనము మాట్లాడుకున్నాం. మరి ఆ విషయాలన్నిటిని కూడాను ఒకసారి ప్రతి ఒక్క దానిని గురించి ఒకసారి మాట్లాడుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాం. కన్నులను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే మరి అది సూర్యుని వైపు చూస్తూ మరి అలాగే ఆ దర్శనం కోల్పోకుండా ఉండటానికి మరి సూర్యుని వైపు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక నీతి సూర్యుడైన యేసు వైపు మన కన్నులు ఎల్లప్పుడూ చూడాలి అని చెప్పేసి పక్షిరాజు యొక్క కన్నుల ద్వారా మనకు దేవుడు మరి పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. రెండవదిగా చెవులు మరి జ్ఞాపకం చేసుకుంటే వినగలిగిన చెవు కావాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని అంటున్నాడు. చెవులు లేవని కాదు, కానీ చెవులు ఉన్నవాడు ఏం చేయాలంటే ఆయన మాట వినాలి, వినిన మాటను బట్టి విధేయత చూపించాలి అని పక్షిరాజు యొక్క కన్నులు మనకు పాఠము నేర్పిస్తూ ఉన్నాయి. మూడవదిగా రెక్కలను జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యము మరి ఎందుకంటే ఆ రెక్కలు చాలా పెద్దవిగా ఉంటాయి పక్షిరాజుకి. ఆ రెక్కలలో ఏ ఒక్కటి పని చేయకపోయినా కూడాను అది ఎగరలేదు. కనుక ఆ రెక్కలు ఏంటి అంటే వాక్యము, ప్రార్థన అనే రెండు రెక్కలు మనకు ప్రతి ఒక్కరికి కావాలి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఆ రెక్కలలో ఏది లేకపోయినా కూడాను ఆ పక్షిరాజు ఏ రీతిగా ఎగరలేదో మనము కూడా దేవుని సన్నిధానంలో మరి జీవించటానికి, దేవుని సన్నిధిలో పైకి ఎదగటానికి మనకు మరి అవకాశం
ఉండదని మరి రెక్కలు మనకు పాఠము నేర్పిస్తూ ఉన్నాయి. తర్వాత పక్షిరాజు గూడును మనము జ్ఞాపకం చేసుకుంటే పక్షిరాజు గూటిలో ఉన్న ఆ పిల్లలకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఏం చేస్తుందంటే ఎలా ఎగరాలో వాటికి నేర్పిస్తూ ఉంది. అలాగే మన కుటుంబంలో ఉన్న మన బిడ్డలందరిని కూడాను క్రీస్తులో ఎలాగ జీవించాలో, వారిని ఎలాగున మరి పైకి ఎదిగేటట్లు చేయాలో, మరి తల్లిదండ్రుల మీద మరి ఆధారపడకుండా దేవుని మీద ఎలాగున ఆధారపడాలో మరి నేర్పిస్తుంది. ఆ గూడు రేపటాన్ని బట్టి ఆ పక్షులకు అలాగున నేర్పిస్తుంది. కనుక మనము కూడాను బిడ్డలను ఆ రీతిగా మరి తల్లిదండ్రుల మీద మన మీద ఆధారపడకుండా మరి వారికై వారు దేవుని మీద విశ్వాసం ఉంచి దేవునితో మరి గడిచే విధంగా మరి మనము మన బిడ్డలను మరి ఆ రీతిగా పెంచాలని ఈ పక్షిరాజు యొక్క గూడు మరి వాటిలో ఉన్న పిల్లల గురించి మనకు మరి అది నేర్పిస్తూ ఉంది. తర్వాత పక్షిరాజు పెండ్లి కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటే అది చాలా జాగ్రత్తగా ఉండి జ్ఞానం కలిగి అది వివాహం చేసుకుంటుంది. అలాగే మన కుటుంబంలో ఉన్న బిడ్డల కొరకు కూడాను మరి ఆ చేసుకోబోయే బిడ్డలు కానీ తల్లిదండ్రులమైన మనము కానీ ఏం చేయాలంటే ప్రార్థనా సహవాసంలో వారికి కూడా నేర్పించి దేవుడు ఏదైతే ఇస్తాడో దాని కొరకు ఆ ప్రార్థనా గదిలో మరి ప్రార్థించి దేవుడిచ్చే దాన్ని పొందుకోవటానికి అలవాటు చేసే విధంగా మరి ఈ పక్షిరాజు పెండ్లి మనకు ఒక పాఠము నేర్పిస్తూ ఉంది. ఆరవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అది వేరే జాతితో మరి సాంగత్యం చేయదు, సహవాసం చేయదు. కనుక మనము కూడా ఏం చేయాలంటే మరి విశ్వాసులమైన మనము మరి లోక సంబంధమైన వారితో సాంగత్యం చేయకుండా విశ్వాసులతోనూ పరిశుద్ధులతోనూ సాంగత్యం చేయాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఆ రీతిగా పక్షిరాజు మరి వేరే జాతితో ఏ రీతిగా మరి సంబంధం లేకుండా ఉంటుందో ఆ రీతిగా మనము కూడా విశ్వాసులతో మనము సాంగత్యం చేయాలని చెప్పేసి దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. మరి పక్షిరాజు మనకు ఒక పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. కనుక పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి ఏం చేస్తుందంటే మరి వాటి మీద ఆధారపడకుండా మరి దేవుని మీద ఆధారపడేటట్లుగా చేస్తూ ఉంది. కనుక శత్రువు పక్షిరాజుకు శత్రువు ఉంది, అది సర్పం. మనకు కూడా ఒక శత్రువు ఉన్నాడు, అది మరి సాతాను. దాన్ని ఎదిరించాలి అంటే మనం ఏం చేయాలి అంటే మరి దేవునికి లోబడాలి, దాన్ని ఎదిరించాలి అని చెప్పేసి పక్షిరాజు చెప్తూ మరి ఆ పాఠము మనకు నేర్పిస్తూ ఉంది. కనుక మరి పక్షిరాజు యౌవనముతోటి మరి ఉండాలి అని అంటే తనకున్న పాతవన్నిటిని కూడా పీకి వేసుకొని మరి నూతన పరుచుకొని మరలా ఎగరటానికి సిద్ధపడుతుంది. మనము కూడా ఏం చేయాలంటే మనము కూడా పాతవి మన జీవితంలో దేవునికి అయిష్టమైన ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా విడిచిపెట్టి మనము ఏం చేయాలి అని అంటే నూతన పరుచుకోవాలి. కనుక నూతనమైన జీవితము మనకు రావాలి అంటే రక్షణ, బాప్తిస్మము ఇవి చాలా అవసరమైనది. మరి నమ్మి రక్షణ మరి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడనన్నట్లుగా మనము నూతన పరచబడి రక్షించబడాలి అని ఈ పక్షిరాజు మనకు పాఠము నేర్పిస్తుంది. 10వదిగా పక్షిరాజు చనిపోబోయే ముందు మరి అన్నిటినీ సరిచేసుకుంటూ సూర్యుని వైపు చూస్తూ ఎలాగ ఉంటుందో మనము కూడా నీతి సూర్యుడైన యేసు మీద ఆధారపడి బ్రతికి ఉన్నంత కాలము దేవుని కొరకు ఎంత చేయగలమో అంత చేయటానికి మనము మరి మన మనస్సు నిలుపుకోవాలని ఈ పక్షిరాజు యొక్క పక్షిని గురించి ఈ పక్షిరాజు మనకు ఈ పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంది. కనుక మనందరము కూడా ఈ రీతిగా మరి దేవుడు మనకు నేర్పించిన ఈ పాఠాల్లో మన జీవితాలను కొనసాగిద్దాం. దేవుడు ఇటు కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలయ్యా. ఇంతవరకు నాయన మీరు నేర్పించిన ప్రతి పాఠమును బట్టి నీకు స్తోత్రాలు. ఆ పాఠములన్నీ మా హృదయంలో నాయన గ్రహించగలిగిన మనస్సునిచ్చి వినగలిగిన చెవులనిచ్చి ప్రభువా వాటి ద్వారా జీవించుటకు నాయన నీ కృప అనుగ్రహించమని అందరినీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని వాటి ద్వారా జీవించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి మా కుటుంబాలను సరిగా కట్టుకోవటానికి కావలసిన కృపను విడుదల చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.